చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మీరు రాసిన ట్రీట్మెంట్ వాడాను మేడం, ఇంకా బ్లాక్ స్పాట్స్ పూర్తిగా తగ్గలేదు. ఒకసారి ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇది మీరు వాడడం స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అయిందండి? 2 weeks అయింది మేడం. మీకు రాసింది వైటమిన్ సి అండి. వైటమిన్ సి యాక్షన్ స్టార్ట్ అయ్యి రిజల్ట్స్ కనిపించడానికి మినిమం 4 weeks టైం పడుతుంది. ఓకే, పూర్తిగా వాడేస్తాను. సో స్కిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే ఇమీడియట్ గా రిజల్ట్స్ కనిపించాలని ఎక్స్పెక్ట్ చేయకండి. బికాస్ ఈచ్ ఇంగ్రీడియంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమ్ లైన్ టు షో ఇట్స్ యాక్షన్. ఇమీడియట్ గా మీకు రిజల్ట్స్ కనిపించాలి, బ్లాక్ స్పాట్స్ అన్ని ఫేడ్ అవుట్ అయిపోవాలి అంటే యూ కెన్ యూస్ ఫిల్టర్స్. Here is the breakdown of timeline of various skincare ingredients. Sunscreen. Sunscreen shows instant results. It helps to protect your skin from UVA and UVB radiations. Hyaluronic acid. Hyaluronic acid అనేది మీ మాయిశ్చరైజర్ లో ఒక కాంపోనెంట్. సో ఇట్ హెల్ప్స్ టు కీప్ యువర్ స్కిన్ మాయిస్ట్. దీని రిజల్ట్స్ ఇన్స్టెంట్ గా కనిపిస్తాయి. Niacinamide. Niacinamide is used for pigmentation and dark spot correction. It takes 8 to 12 weeks to show its complete action. Vitamin C. వైటమిన్ సి అన్ఈవెన్ పిగ్మెంటేషన్ కి ఇంకా సన్టాన్ కి యూజ్ చేస్తాం. ఇట్ యూజువల్లీ టేక్స్ 4 weeks. Salicylic acid. Salicylic acid is used for acne cases. It takes 4 to 6 weeks. AHS and BHS. మీ స్కిన్ స్మూత్ గా ఉండటానికి, ఈవెన్ టోన్ ఉండటానికి AHS BHS యూజ్ చేస్తాం. ఇట్ టేక్స్ 4 to 6 weeks. Peptides. పెప్టైడ్స్ అనేవి మీ స్కిన్ ఫర్మ్ గా ఉండటానికి, ఎనీ స్కిన్ డ్యామేజ్ ఉంటే కరెక్షన్ కి యూజ్ చేస్తాం. ఇట్ యూజువల్లీ టేక్స్ 8 to 12 weeks. Benzyl peroxide. Benzyl peroxide is used in acne cases. అంటే పింపుల్స్ కి యూజ్ చేస్తాము. ఇట్ టేక్స్ 4 to 6 weeks. Retinol. Retinol is used as an anti-aging ingredient. మీ ఫేస్ మీద ముడతలు కానీ, ఫైన్ లైన్స్, రింకిల్స్ ఉన్నా కానీ యూజ్ చేస్తాం. ఇట్ టేక్స్ 4 to 6 months to take its action.